ఇక వల్లి కాఫీ చేసి తీసుకొని వచ్చి రామరాజుకి, మామయ్య గారు కాఫీ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది. నువ్వేంటమ్మా, నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు, రెస్ట్ తీసుకోకపోయావు అని రామరాజు అంటూ వేదవతి వేదవతి ప్రేమ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. శ్రీరామ శ్రీరామ, ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు అని అంటూ ఉంటే, మీరంతా ఏం చేస్తున్నారు, వల్లికి అసలే హెల్త్ బాగాలేదు కదా, మీరు ఎక్కడున్నారు, వల్లితో పనులు చేపిస్తున్నారేంటి, నా బంగారు కోడల్ని రెస్ట్ తీసుకోమని చెప్పకుండా మీరెందుకు పనులు చేపిస్తున్నారు, తనకు పనులు ఎందుకు చెప్పారు అని అరుస్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అని వేదవతి వల్లిని తిడుతూ ఉంటుంది. ఏదో ఓ మూలన కూర్చున్నామా అన్నట్టుగా ఉండకుండా, ఎందుకమ్మా తగునమ్మా అంటూ అన్ని పనుల్లో తలదూరుస్తావు, ఇలా ఎందుకు పెంట పెంట చేస్తావు అని వేదవతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, ఎందుకు తనని తిడుతున్నావు, అమ్మ వల్లి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మ, ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు, అసలు నీ ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పేసి వల్లిని అక్కడ నుంచి పంపించేస్తాడు. చూడు బుజ్జమ్మ, ఇంకొకసారి గనక వల్లి పనులు చేస్తూ కనిపించిందంటే చూస్తూ ఊరుకోను నేను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సాగర్, అమూల్య ఇద్దరు ఇంటికి వస్తారు. రాగానే, ఏంటి నాన్న, ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారు అని అమూల్య అడుగుతూ ఉంటే, లేదమ్మా రేపు కోర్టులో హియరింగ్ ఉంది కేసుది, మేమందరం నీ వెనకాల ఉంటాం, దాని గురించే మాట్లాడుకుంటున్నాం, నువ్వేం భయపడకమ్మా అని రామరాజు చెప్పడంతో, అలాగే నాన్న అని అమూల్య అంటుంది. సరే లోపలికి వెళ్ళమ్మా, ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోపో అని చెప్పడంతో అమూల్య, సాగర్ అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు.